హాయ్ ఆల్, ఈ వీడియోలో కేక్ ఎలా ఫిల్ చేసుకోవాలి అండ్ క్రమ్ కోట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పాంజ్ని లేయర్స్ కింద కట్ చేసుకుని ఒక్కొక్క లేయర్ పైన షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. సో ఈ చాక్లెట్ కేక్ కాబట్టి విప్పింగ్ క్రీమ్లో కొంచెం మెల్టెడ్ చాక్లెట్ కలుపుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసాక కూడా కొంచెం మెల్టెడ్ చాక్లెట్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా వాటిని స్ప్రెడ్ అవుట్ చేసుకొని దానిపైన ఇంకొక లేయర్, అలా ఎన్ని లేయర్స్ కావాలో సేమ్ ప్రొసీజర్ అన్ని లేయర్స్కి చేయాలి. అన్ని లేయర్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్ యూస్ చేసి ఇలా విప్పింగ్ క్రీమ్ అనేది ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మన దగ్గర ఉన్న పెల్లెట్తో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇలా పైపింగ్ బ్యాగ్తో అయితే ఈజీగా అయిపోయింది వర్క్ కూడా. నెక్స్ట్ పెల్లెట్ యూస్ చేసుకుని స్మూతెన్ చేసుకోవాలి. పెల్లెట్ని రివర్స్ చేసి సైడ్స్ని స్మూతెన్ చేసుకోవాలి. అలా అయితే కొంచెం ఇంకా ఈజీగా అయిపోయింది. లోపల ఉన్న లేయర్స్ కనిపించకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. స్క్రేపర్ యూస్ చేసి ఒకసారి స్క్రేప్ చేస్తే ఎక్సెస్ ఉన్నదంతా వచ్చేస్తుంది. ఇంకా ఇలా గ్యాప్స్ ఏమైనా ఉంటే మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకుని స్క్రేప్ చేసుకోవాలి. క్రమ్ కోట్ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని డెకరేట్ చేసే ముందు తీసుకోవడమే. అంతే, బాయ్.